మళ్ళీ మైన్క్రాఫ్ట్తో వచ్చేసాం. మైన్క్రాఫ్ట్ అయితే వచ్చేసాం గైస్. మనం చూడండి, ఇంకా ఇక్కడ జాంబీస్ ఏం స్పాన్ అవ్వలేదు. ఇప్పుడే రాత్రి అయిపోయిందని చెప్పి కొంచెం రికార్డింగ్ స్టార్ట్ చేశాను నిద్రపోయినాక, కాబట్టి మీకు కనిపించదు ఎప్పుడు జాంబీస్. నేను ఒకవేళ స్టార్ట్ చేసి నిద్రపోతే ఇంకా జాంబీస్ వస్తూనే ఉంటారు గైస్. జాంబీస్ మనం చంపడానికి వస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి కొన్ని కత్తి ఇసుకే డ్యామేజ్ అయిపోయింది, చాలా డ్యామేజ్ అయింది. ఫైర్ నేను అక్కడక్కడ కొన్ని ఫ్లేమ్స్ పెట్టాను కాబట్టి అంత తొందరగా స్పాన్ అవ్వవు జాంబీస్. ఇక్కడ జాంబీస్ స్పాన్ అవ్వవు. ఇక్కడ కూడా ఒకసారి ఫైర్ పెట్టాలి. ఫ్లేమ్ టు స్టీల్ లేదు. జాంబీస్ లేవనుకుంటున్నా. నా దగ్గర 44 కాబుల్ స్టోన్ లాగ్ ఉంది కదా, ఆక్ ప్లాంక్స్. మన ఇల్లు కట్టడం కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ అయితే మనం వాల్ చేద్దాం అనుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం వెళ్ళి తీసుకోవాలి గైస్. ఏంటిది? కాబుల్ స్టోన్. తీసుకోవాలి మనం వెళ్ళి. ఇప్పుడు ఇవన్నీ పెరుగుతున్నాయి. వాడి బోన్ మీద ఉంటే ఇంకా ఫస్ట్ పెరుగుతాయి. దగ్గర లేదు అదే కదా, దానికి స్కెలిటన్ని చంపాలి మనం. ఈ ఇన్ఫినిటీ కాబుల్ స్టోన్ మనకి ఎంత కావాలంటే తీసుకోవచ్చు. ఇక్కడ కొన్నిసార్లు జనరేట్ అవ్వడానికి టైం పడుతుంది అంతే. ఇప్పుడు స్టాక్ సరిపోదు అసలు. 50-30 స్టాకులు కావాల్సి వస్తుంది కాబుల్ స్టోన్. అంత కాబుల్ స్టోన్ తీసుకుంటే చాలా టైం పట్టిద్ది. ఓకే, 64 ఒక స్టాక్ అయిపోయింది కదా. ఒక స్టాక్ అయితే అయిపోయింది. మన దగ్గర 6 ఫూల్ ఇంకా మీట్ ఉన్నాయి. ఓకే, 5 వచ్చేసినాయి. ఇంకా సెకండ్ స్టాక్లో ఓకే తీసేసుకుందాం. ఓకే అయిపోయింది కదా మన పని. ఓకే, ఇక్కడ నుంచి వెళ్దాం. ఇక్కడికి వెళ్దాం, మా ఇంట్లోకి వెళ్దాం. తర్వాత చిన్నగా అది కట్టేసేయాలి. అంతకన్నా ముందు మనం శాండ్ తీసుకోవాలి. ఇక్కడ ఎక్కడ శాండ్ ఉన్నట్టు లేదు. అంత శాండ్ ఉన్నట్లేదు ఇక్కడ. నాకు మొత్తం చాలా శాండ్ కావాలి. ఇక్కడ ఎడ్జెస్లో ఉన్నట్టుంది శాండ్ బాగా. ఇక్కడ ఉంది గైస్, చాలా శాండ్ ఉంది ఇక్కడ. ఓకే, సౌండ్ లేదనుకుంటున్నా. అండి ఇప్పుడు బాగా సౌండ్ వస్తుంది.
ఓకేనా. ఏం చేయాలి, ఇలా తీసుకుంటూ వెళ్ళిపోవాలి మనం. ఓకే పర్లేదు, మనకు వచ్చేసింది శాండ్. మన ఇటు పక్క అనుకుంటా కావాల్సింది అవునిటే. ఏమే కనుగొంది ఇక్కడ చేస్తా. ఇంతే చేయాలి మనం. మేకలు కావాల్సింది మనకి ఫుడ్కి, ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఏం లేదు కదా, ఫుడ్ లేదు, అది క్రాప్స్ పెరగాల, ఇంకా ఇల్లు కూడా లేదు. మన ఇల్లు రెడీ అయ్యి అది రెడీ అయ్యేదాకా కొంచెం తప్పదు. ఓకే ఇక్కడ ఓకే మొత్తం వచ్చేసింది, కనెక్ట్ చేసేసుకుందాం. ఇంకోటి రా మటన్ వచ్చింది కదా, అది పెట్టేస్తే తొందరగా కుక్ అయిపోయింది. అది తర్వాత అది తీసేసి ఇది పెడదాం, శాండ్ పెడదాం. ఇంకంతే, గ్లాస్ వచ్చేసింది. గ్లాస్ పెయిన్ పెడదాం, గ్లాస్ పెడదాం. సరే గ్లాస్ పెయిన్ పెడదాం. అబ్బా ఎన్సేపు తినాలి. ఒకటి తింటేనే అయిపోయింది ఇది రా బీఫ్, లిక్విడ్ బీఫ్ ఇది రావాలి. అదే ఇక్కడ బేస్ చేద్దాం మనం అందులోకి. కింద కింద ఇది ఫ్లోర్ చేద్దాం. ఓకే ఇక్కడ నుంచి ఇంకొంచెం లాగేద్దాం. ఓకే ఇలా లాగేస్తే వచ్చేసింది ఇక్కడ నుంచి. ఇలా వచ్చి ఇక్కడ వచ్చిందండి. ఇప్పుడు ఏంటంటే రౌండ్ ఉంటాడు, రౌండ్ అని ఉంటాడు వాక్లో. సరే ఇక్కడ నుంచి ఇక్కడ లాగేద్దాం. అయిపోయిందా? అప్పుడు మన దగ్గర స్టాక్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి అంటా అనుకున్నాను. మన దగ్గర లాగ్ ఉన్నంత వరకు మన దగ్గర ఉంటుంది. ఇంతకుముందు ల్యాస్ట్ ఎపిసోడ్ చూపించాను, చాలా లాగ్ ఉంది మన దగ్గర. దాంతో ఎన్ని బిల్డ్స్ చేయాలంటే చాలా చేయాలి బిల్డ్స్ చాలా చేయాల్సి వస్తుంది. మనం ఈ కోల్ లోపల వేసేద్దాం, ఇక్కడ వేసేద్దాం, ఇది ఇక్కడ వేసేద్దాం. ఓకే ముందు మనం టార్చ్లు చేసేసుకుందాం. చాలా స్టాక్కు పైగా వస్తాయి. రెండు స్టాక్లు, ఇంకో రెండు ఉంటే ఇంకా ఈ స్టాక్ కూడా నిండిపోయింది, 2 కోళ్ళు ఉంటే. రాత్రి వస్తుంది కానీ మనం ఏం చేయలేకపోయింది. బ్లాక్ పెట్టేసి ఇంకా మనం చలో ఇంకా ఫాస్ట్ వెళ్ళిపోదాం. మనం క్రీపర్ కూడా వచ్చినట్టున్నాడు అంతే. అది అనిపించింది, నిజంగానే వచ్చాడు.
వచ్చాడయ్యా ఇప్పుడే క్రీపరు. జామ్ మాప్స్ ఇప్పుడే వచ్చేస్తున్నాయి. నా వర్క్ ఇంకా అయిపోయింది. నైటే కదా మరి ఎందుకు వచ్చింది క్రీపర్, ఎందుకు వచ్చింది నైట్ కాకపోతే? క్రీపర్ ఉందనుకోండి, చూసి మంచి పని చేశారు. అమ్మయ్య నిద్రపోయా. కత్తి అసలు క్రీపర్ ఎలా స్పాన్ అయ్యాడు? అసలు ఈ క్రీపర్ ఎట్లా స్పాన్ అయ్యాడు? ఎందుకంటే క్రీపర్ ఎలా స్పాన్ అయ్యాడు? ఇక్కడ దాకా వెళ్ళిపోదాం. అది అబ్బా, మనం ఏంది ఇలా చేసాం? కొంచెం ఎక్స్ట్రా చేస్తాం కానీ పర్లేదు. ఇంకే ఇలా వెళ్ళిపోదాం. మనకి వెంటిలేషన్ కూడా కావాల్సి వస్తుంది ఇక్కడ. కానీ క్రీపర్ గురించి మనం తప్పించేస్తున్నాం. ఆ క్రీపర్ వస్తే మన పని పట్టవచ్చు. సరే కిందకి ఇక్కడ ముందు క్రీపర్ వల్ల ఇక్కడ డ్యామేజ్ అయింది మనకి. ఈ టాప్ సీడ్ ఉన్నాయి అన్నమాట. ఓకే, డైమండ్ పికాక్స్ తీసుకుందాం. మన దగ్గర ఖాళీగా ఎందుకు పెట్టేసుకుందాం మన ఇన్వెంటరీలో. ఓకే అయిపోయింది. ఇదేంటి ఆక్సిడెంట్. దీంతో మనం నెదర్ పోర్టల్ చేసుకోవచ్చు. నెదర్లోకి వెళ్తే జాంబీస్ రావు. ఇంకా మన దగ్గర ఆర్మర్ ఉంది. మనకి ఇంకొక ఆక్సిజన్ కావాలి అంతే గైస్. ఇంకొక ఆక్సిజన్ కావాలి, తెచ్చుకుందాం వెళ్ళి. ఇక్కడ పెట్టుకోండి. ఇది వాటర్ బకెట్ కావాలి కదా మనకి. వాటర్ కావాలి. మరి అంత దూరం వెళ్ళలేము మనం. అక్కడ లావా ఉండనివ్వండి. ఇక్కడ మామూలుగా కూడా ఇక్కడ లావా ఉందిలేండి. అక్కడ కాబుల్స్టోన్ క్రియేట్ అయింది. పర్లేదు. ఇది ఒక ఆప్షన్ తీసుకుంటే అయిపోయింది మనకి. నెదర్ పోర్టల్ చేసేసుకుంటాం. వాట్, ఇంకా ఇక్కడ లావా ఉంది. సర్లేండి, ఇక్కడ తీసుకుందాం.
ఓకే, అయిపోయింది. కావాల్సిన ఆప్షన్ వచ్చేసి చేద్దాం. నెదర్ పోర్టల్. ఇంకా డైమండ్ పికాక్స్ మనకు అవసరం లేదు. ఇక్కడ చేద్దాం అన్నమాట మనం. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఇక్కడ 3 గైస్. ఇంకా ఇది పెట్టేసి ఇంకా ఆప్సిడియన్ ఇట్లా పెట్టేస్తే ఇంకా అయిపోయింది. దీన్ని మనం తీసేసుకుందాం. ఇప్పుడు వెళ్ళి మనం ఆ ఫ్లింట్ అండ్ స్టీల్ చూద్దాం ఎక్కడ పెట్టాను. నా ఇన్వెంటరీలో అయితే లేదు. ఫ్లింట్ అండ్ స్టీల్ ఇక్కడ ఉందా? దీన్ని కూడా వెళ్ళేద్దాం. ఇక్కడ జాంబీస్ పనం. ఇందాక క్రీపర్ వచ్చాడు. క్రీపర్ దగ్గర నుంచి ఎలా తప్పించుకున్నాను. చూసారా, కొంచెం స్కిప్ చేశాను నేను. వదిలేయండి. ఇంత దీని దగ్గర లేక ఇంకేమన్నా వెళ్ళిపోతున్నాను. మెదడులోకి వెళ్ళొచ్చు, అంటే చావుకి దగ్గర వెళ్ళొచ్చు. ఓకే గైస్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. చిన్న నింజా గేమింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చిన్న నింజా గేమింగ్. ఓకే, మీకు అర్థం అనుకుంటా. ఓకే, మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నాను ఆశిస్తున్నా. దాంతోపాటు థమ్స్ అప్ సింబల్ వేయండి మన ఛానల్కి. మీ సపోర్ట్ మనకు చాలా అవసరం అవుతుంది. సూపర్ ఫాస్ట్ బిల్డ్స్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. ఇంకా ఇదే కాదు, మనం రెడ్ స్టోన్ బిల్డ్స్ కూడా చేస్తాం. రెడ్ స్టోన్ బిల్స్ ఇప్పుడు క్రియేట్ చేస్తాను అనుకుంటున్నా. ఇంకెప్పుడైనా టైం దొరికినప్పుడు చేస్తాను కంపల్సరీగా. ఇది మాత్రం కన్ఫర్మ్. అంటిల్ దెన్, బాయ్ గైస్. Like and subscribe.